లాస్ట్ 24 గంటల్లో మన ఇండియాలో ఏం జరిగిందో చూద్దాం రండి. నిన్న జరిగిన ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో మొత్తం 72 మంది ప్లేయర్స్ అమ్ముడుపోయారు. లక్నో సూపర్ జైంట్స్ అందరికంటే ఎక్కువ ధరతో 27 కోట్లు ఖర్చు పెట్టి రిషబ్ పంత్ ను దక్కించుకుంది. అలానే శ్రేయస్ అయ్యర్ ను 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకున్నారు. అంతేకాకుండా టాప్ 5 ఎక్స్పెన్సివ్ బైస్ గా మన ఇండియన్స్ ఈ ఆక్షన్ ను డామినేట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో హరిహర టెంపుల్ ను కూల్చి మసీద్ ను కట్టారని హిందూస్ మరియు ముస్లింస్ మధ్య గొడవలో 3 చనిపోయారు. అలాగే 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. బీహార్లోని ట్రైన్లో ట్రావెల్ చేసే ఓ 70 ఏళ్ల వృద్ధుడికి సడన్ గా గుండెపోటు రావడంతో అక్కడే ఉన్న టీటీఈ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి సిపిఆర్ చేసి తన ప్రాణాలు కాపాడాడు. ఈ పోస్ట్ ని రైల్వే మినిస్టర్ ఇంటర్నెట్ లో షేర్ చేసి టీటీఈని అప్రిషియేట్ చేశాడు. నేను వర్క్ చేసిన అన్ని సినిమాల కంటే ద బెస్ట్ మ్యూజిక్ పుష్ప 2కి ఇచ్చానని డిఎస్పీ పేర్కొన్నాడు. అయితే డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ కానుంది.